మంగళగిరి నాంచారమ్మ ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, విజయవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యులు జీవి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సంఘ పెద్దలు తమ ఆత్మీయులు మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షుడు గుత్తికొండ ధనంజయరావును టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులైన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జీవి నాగేశ్వరరావుతో పాటు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉడతా శ్రీనివాసరావు, బీరువాల శ్రీను, రాష్ట్ర కోశాధికారి తిరువిధుల కిరణ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు వానపల్లి త్రిమూర్తులు, కారంపూడి అంకమరావు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు నారాయణ రమాదేవి, సహాయ కార్యదర్శి సంగాబత్తుల గంగా భవాని, గుంటూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు జొన్నాదుల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చిన్ననాటి నుంచి నిబద్ధత గల కార్యకర్తగా గుత్తికొండ ధనంజయరావు అంకిత భావంతో పనిచేస్తూ ఎదిగారని, అలాగే పద్మశాలి సంఘాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారని పద్మశాలి సంక్షేమ సంఘం పెద్దలు కొనియాడారు. మంగళగిరి శాసనసభ్యులు, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మరీ ముఖ్యంగా పద్మశాలి సామాజిక వర్గానికి ఇతోధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, రాజకీయంగా మంచి గుర్తింపునిస్తున్నారని ఈ సందర్భంగా నారా లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో అత్యున్నత పదవి అయిన పొలిట్ బ్యూరో సభ్యుడిగా గుత్తికొండ ధనంజయరావును నియమించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలి సామాజిక వర్గానికి తగిన గౌరవం ఇచ్చారని, ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం కృతజ్ఞతలు తెలియజేస్తుందని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమితులైన తమ సంఘ పెద్దలు గుత్తికొండ ధనంజయరావుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు జొన్నాదుల రామాంజనేయులు, గంటా దుర్గాప్రసాద్, జొన్నాదుల మురళి, జాగు రమణ, గోలి మోహన్ రావు పాలచంటి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషకరమైనటువంటి వార్త. మనందరికీ సుపరిచితుడైనటువంటి నాయకుడు, అందరి మన్ననలు పొందినటువంటి ప్రజానాయకుడైనటువంటి ధనంజయ్ గారికి తెలుగుదేశం పార్టీలో అత్యున్నత పదవి ఏదైనా ఉందంటే అది పోలిట్ బ్యూరో సభ్యులు. ఆ పోలిట్ బ్యూరో సభ్యులుగా ధనంజయ్ గారి పేరు ప్రకటించగానే మా అందరికి కూడా ఒళ్ళు పులకరించేంత ఆనందం కలిగింది. దానికి కారణం ఏంటంటే మేమిద్దరం కూడా గత 25 సంవత్సరాల నుంచి ఎక్కడ అరమరకలు లేకుండా ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పద్మశాలికి సంబంధించిన సమస్యల మీద కానీ, చేనేత సమస్యల మీద కానీ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి కడప దాకా తీరినటువంటి అనుబంధం మాది. ఏ సందర్భం వచ్చినా వచ్చినటువంటి విషయాన్ని ఇద్దరం కూడా షేర్ చేసుకుని బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి మా ఇద్దరి మధ్య అంత ఆత్మీయత అనురాగాలతో మేము ఉన్నాం. విషయం తెలియగానే చాలా ఆనందం వేసింది. ఆనందానికి అది మాటల్లో చెప్పలేనటువంటి అనుభూతి. చాలా సంతోషం. మనలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా ఉన్నతమైన స్థానానికి రావడం అనేది మనందరూ కూడా గర్వకారణం. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం తరపున మనస్ఫూర్తిగా వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వీరితో పాటు మన పద్మశాలీలకి ఉపాధ్యక్షులుగా మరి శాసన మండలి సభ్యురాలు మరి సోదరి పంచుమతి అనురాధ గారికి రావడం జరిగింది. అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు కర్నూలు వాసి డాక్టర్ సంజీవ్ కుమార్ గారు కూడా ఉపాధ్యక్షులుగా పదవి ఇవ్వడం జరిగింది. వీరితో పాటు మా అచిరకాల మిత్రుడైనటువంటి వానపల్లి రవికుమార్, విశాఖపట్నం, మాకు ధనంజయ్కి చాలా ఆప్తుడు. మరి ఆయన భార్యకి కూడా ఈ రోజున కార్యదర్శిగా పదవి రావడం అనేది చూస్తే తెలుగుదేశం పార్టీ పద్మశాలీలకు కల్పిస్తున్నటువంటి రాజకీయ ప్రాధాన్యత ఏ విధంగా ఉందో మన కళ్ళ కట్టినట్టుగా అద్దంలో చూపించినట్టుగా చూపించారు. కాబట్టి ఈ సందర్భంగా ఇంతటి మహోన్నత పదవిలో మా పద్మశాలి జాతికి ఇచ్చినటువంటి గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఇక్కడ మంగళగిరి శాసనసభ్యులు మరి రాష్ట్ర ఐటీ మరి విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు యువకాలం పాదయాత్ర రథసారథి
నారా లోకేష్ బాబు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా మీరు ఏదైతే ఆశించి మాకు పదవులు ఇచ్చారో మా వాళ్ళకి వారందరూ కూడా క్రమశిక్షణగా పనిచేసి పార్టీకి ఎనలేని సేవ చేసుకుంటూ ప్రజలకు దగ్గరయ్యి రాబోయే రోజుల్లో మంచి నాయకులుగా దిగుతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మరోసారి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం తరఫున ధనంజయ్ గారికి, అదేవిధంగా మా మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మంగళగిరి ప్రజలకు ఇది మరో మంచి రోజు. మంగళగిరి పట్టణ పద్మశాలి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న గుత్తిగూడెం ధనంజయరావు గారు తన చిన్ననాటి నుంచి తెలుగుదేశం పార్టీకి ఎంతో అనుబంధంగా ఉండి తన సేవలను అందిస్తూ వచ్చారు. దానికి ఇప్పుడు సరైన గుర్తింపు లభించిందని మేమందరం అనుకుంటున్నాం. తెలుగుదేశం రాష్ట్ర కమిటీలోనే అత్యున్నత పదవైన పొలిట్ బ్యూరో సభ్యునిగా ధనంజయ్ గారు రావడం అనేది మా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ సందర్భంగా ధనంజయ్ గారికి సముచిత స్థానం కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లానే మా మంగళగిరి ఎమ్మెల్యే గారైన నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లానే ఈ కార్యక్రమానికి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం తరపున రాష్ట్ర అధ్యక్షుడైన జీవి నాగేశ్వరరావు గారు కానీ ఇతర మేమందరం కలిసి ధనంజయ్ గారిని సన్మానించుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ధనంజయ్ గారు ఈ చేపట్టిన పదవి వల్ల ఆయన మరింత కష్టపడి పార్టీకి కానీ పద్మశాలి సమాజానికి కానీ మరింత సేవలు అందిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధనంజయ్ గారికి మళ్ళీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరి పద్మశాలీలకి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలీలకు కూడా శుభదినంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు గుత్తికొండ ధనంజయరావు గారికి పదవి వచ్చిందంటే అదే చిన్న విషయం అయితే కాదు. పోలిట్ బ్యూరో ముఖ్యంగా కనుక దీని వెనక మళ్ళీ చాలా త్యాగం ఉంది. మనం గుర్తించాలంటే పార్టీకి ఎంతో కష్టపడి, అదేవిధంగా తన నమ్ముకున్న జాతికి ఎంతో ఉపయోగపడి ఈ రకంగా ముందుకెళ్ళి ఇవన్నీ కూడా ఈ సేవ అంతా కూడా మరి మాన్యశ్రీ గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు, అదేవిధంగా మంగళగిరి శాసన సభ ఎమ్మెల్యే గారు అయినటువంటి లోకేష్ బాబు గారి కృషి కూడా ఎంతో ఉన్నది. కనుక వీరిద్దరికీ కూడా మరి పద్మశాలీలు తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ, అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలోనే పద్మశాలీలకి ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఎంత గొప్ప విషయం. మన రాష్ట్రంలోనే కాక మన మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ స్థాపించిన కాడి నుంచి కూడా ధనంజయరావు గారు కష్టపడి పద్మశాలీలకు వెన్ను తెచ్చినంత వ్యక్తి ధనంజయరావు గారు. ఈరోజు పోలిట్ బ్యూరో సభ్యులుగా ఇవ్వటం పద్మశాలీల కులంలోనే కాదు, రాష్ట్రం అంతా పద్మశాలీలు అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు చిరు సన్మానం చేసుకోవడం జరిగింది.